నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పచ్చదనంతోనే మానవ మనుగడ, సీఎం చంద్రబాబు సందేశం. జత కలిసిన పవన్ కళ్యాణ్. పేద విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఆరంభం, వివరాలు అందించిన మార్కండేయ సొసైటీ. తాడేపల్లి ప్రాంతంలో పోలీస్ తనిఖీలు, మహానాడుపై నిఘా నేత్రం. హీరో బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుక, మంగళగిరిలో అభిమానుల కోలాహలం. రాజధానిలో అంతర్భాగమైన మంగళగిరి ఎకో పార్కులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన మహోత్సవం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఎకో పార్క్లో శుక్రవారం వన మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ హాజరై మొక్కలు నాటారు. అనంతరం సభ జరిగింది. సభలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ యేసురత్నం, స్పెషల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి, కలెక్టర్ నాగలక్ష్మి, టీడీపీ నాయకులు పోతేని శ్రీనివాసరావు, దామర్ల రాజు, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకి చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను దగ్గర 30-40 ఏళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ వన మహోత్సవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను. ఒకప్పుడు పిల్లలందరూ స్కూల్కి వస్తే గార్డెనింగ్ ఉండేది, ఇప్పుడు గార్డెనింగ్ కూడా లేదు. అసలు గార్డెన్సే లేవు మీ స్కూల్స్లో. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు స్కూల్కి పోతే 1 గంట, రోజుకు 1 అర్ధ గంట అయినా సరే దగ్గరుండే బావుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి చెట్లకు పోసేవాళ్ళం. నేను అడుగుతున్నా, ఇక్కడుండే పిల్లలు ఎంతమంది నీళ్లు పోస్తున్నారు అడుగుతున్నా. పోస్తున్నారా? ఇంట్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ చేలు పైకెత్తండి. శభాష్, మీలో ఈ చైతన్యం చాలా సంతోషం వస్తుంది. కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. మీకున్న విద్యార్థులందరికీ కూడా, మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ. అది అంటే ఈరోజు మనం చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది, 3 కాళ్ళ ముదస్సులు. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను
ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకుని వాళ్ళు తిరిగి ఆ రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటాడు సేనాధిపతి తోటి చూడండి ఎంత ఆపాప గుర్రాలు ఆప అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు. పక్కన అతను మనోడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు. చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే ఎలా 3 కాళ్ళ ముదుసులే నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు జాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్టు పండ్లు తిందామనన్నా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు. నా కోసం కాదు, నా మనవడి తరం కోసం నాటుతున్నాను. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం దీనంటే మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం. ఒక విత్తనం నాటినప్పుడు అది విత్తనం భూమిలో ఉంటుంది, డార్క్నెస్ మధ్య ఉంటుంది, అన్నిటినీ ఛేదించుకొని బయటకు వస్తుంది, వచ్చి ఒక మహావృక్షమై ఎంతోమందికి నీడనిస్తుంది. మన జీవితం కూడా అలానే స్టార్ట్ అవుతుంది. కష్టాల నుంచి విత్తనం ఎంత చిన్నదైనా కూడా మహావృక్షంలాగా వెలగవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, చెట్టు అనేది ఎప్పుడు సూర్యుడి వైపు ముందుకు వెళ్తుంది, అంటే ప్రగతి వైపు, కాంతి వైపు వెళ్తూ ఉంటుంది. వెళ్ళేది కూడా ఫాస్ట్గా వెళ్ళదు, స్లోగా వెళ్తుంది. ఆటు బోట్లను తట్టుకొని వెళుతుంది, గాలివానలను తట్టుకొని ముందుకు వెళ్తుంది. జీవితం కూడా అలాంటిదే. అలాంటి వాటి విలువ తెలిసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం కూడా ఆ విధంగా స్ఫూర్తి అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. మూడోది, చెట్లు బాగా పెరిగిన తర్వాత వేర్లు విస్తరిస్తాయి. ఆ వేర్లు ఎవ్వరికి కనపడకపోయినా కూడా చెట్టుని బలంగా నించోబెడుతుంది. అలాంటివి మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన జీవితంలో ఉన్నవాళ్ళు, మన విలువలు, మన వెనక ఉండి నడిపించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ఈ విధంగా చెట్టు రూపంలో నేను జీవితాన్ని చదివాను. అలాంటి చెట్లు ఎన్ని ఉంటే ఈ ప్రకృతికి అంత మంచిది. అవకాశం మంగళగిరి రజక కమ్యూనిటీ హాల్ వద్ద వన మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జనవరి, ఫిబ్రవరి వరకు ప్రతి చోట కూడా ఈ గ్రీనరీ డెవలప్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో అందరి భాగస్వామ్యంతో ఇవాళ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, తర్వాత యువత, తర్వాత వ్యాపార వర్గాలు అందరి యొక్క సహకారం తీసుకొని ప్రతి అవెన్యూ ప్లాంటేషన్, ప్రతి పెద్ద రోడ్లు అవన్నీ కూడా ఉన్న చోట్ల కూడా అవెన్యూ ప్లాంటేషన్ చేస్తాము. అట్లాగే పార్కులు కూడా మంత్రి గారి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ పార్కులు కూడా చాలా వరకు డెవలప్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో ప్లాన్స్ తయారు చేస్తున్నారు. త్వరలో అవన్నీ కూడా టెండర్స్ పిలిచి కార్యరూపం దాలుస్తాయి. మరి పెరిగిపోయినటువంటి కాలుష్యాన్ని మరి చెట్లు నాటడం వల్ల మనకి ఆ చెట్ల ద్వారా వచ్చే ఆక్సిజన్ వల్లనే మనందరం కూడా ప్రశాంతంగా కూడా మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. మరి అలా చెట్లు పెంచడం కానివ్వండి, అలాగే రోడ్ల వెంబట కానివ్వండి, డివైడర్స్ మీద కానీ బ్యూటిఫికేషన్ అందంగా ఉండాలంటే, మన పరిసరాలన్నీ కూడా అందంగా కనిపించాలంటే బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ చేసుకుంటేనే మన ప్రాంతం కానీ మరి అందరికి కూడా బాగుంటుంది. కాబట్టి అలాంటి మంచి ఆలోచనతో మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మరి అధికారులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు పాటించడం చాలా సంతోషం కలిగినటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం రక్షించుకుంటూ మనందరం కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా మనమందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి పుట్టినరోజు కానీ ఏదో సందర్భంలో కానీ ఎక్కడ చెట్లు లేవో ఆ చెట్లు వేసి సంరక్షించుకుంటుంటే దానికి ఓన్లీ చెట్లు వేయడమే కాదు, వాటికి కావాల్సిన సదుపాయాలు వర్షం నీరు ఎప్పుడో ఒకటోసారి వస్తుంది.
వస్తుంది. మనం కూడా నీరు అందించడానికి నీరు పోసి 10 రోజులు పెంచిన తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి సంరక్షించుకుంటుంటే చెట్లు పెంచుతూ ఉంటే మనకు ఆక్సిజన్ అనేది వస్తుంది. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి ఆవరణలో శుక్రవారం వన మహోత్సవం జరిగింది. హెల్త్ సెంటర్ ఆవరణలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఓ వెంకటేశ్వరరావు, హెల్త్ సెంటర్ సిబ్బంది జయశ్రీ, దిల్షా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో సెప్టెంబర్ 1వ తేదీన ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతూనే పేద చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాల అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతోందని మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు తెలిపారు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా అప్లికేషన్లు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు 10 గంటలకి ఆఫీస్ నందు వచ్చి అప్లికేషన్లు తీసుకోవాలి. తిరిగి వారంలోపు అప్లికేషన్ను అదే ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి వాళ్ళ ఆధార్ కార్డు కానీ, అలాగే వాళ్ళ వైట్ రేషన్ కార్డు, వాళ్ళ మార్క్ షీట్సు, ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కోర్సుకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెటు, ఫోటోతో సహా జత చేసి తిరిగి ఒక 1 వీక్ లోపు ఆఫీస్ నందు కనుక సబ్మిట్ చేస్తే ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేసి అక్టోబర్ 1st వీక్లో జరిగేటువంటి ఈ 41వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ఈ ఉపకార వేతనాలు అందజేయబడుతుంది. కాబట్టి అవసరం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మంగళగిరిలో చదువుకునేటటువంటి పేద విద్యార్థులందరికీ కూడా 1వ తారీఖు నాడు, అంటే 1/9/2024 ఆదివారం ఉదయం నుంచి అప్లికేషన్స్ ఇవ్వబడతాయి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వాళ్ళు మంగళగిరిలో ఏ స్థాయిలో చదువుకున్నప్పటికీ కూడా ఇంజనీరింగ్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లికేషన్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా, అంటే మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ సరాబ్ బజార్లో ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగానే అప్లికేషన్స్ ఇవ్వబడతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అప్లికేషన్స్ ఇస్తారు. అందరూ మరి అప్లికేషన్స్ తీసుకు వెళ్ళవలసిందిగా మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా మనవి చేస్తాం. తాడేపల్లి మహానాడులో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సిఐ బి కళ్యాణ్ రాజు, మంగళగిరి సిఐ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి మహానాడులో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది సిబ్బందితో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని బైక్లను స్వాధీనం చేసుకుని మొదటి హెచ్చరికగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అదనపు ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనుమానిత ఇళ్లు చెక్ చేయడం జరిగిందని, అలానే సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్, గతంలో గంజాయి కేసులలో దొరికిన నేరస్తులను కూడా చెక్ చేశామని అన్నారు. సరైన పత్రాలు లేని 150 బైక్లు స్వాధీనం చేసుకున్నామని, కార్డన్ సెర్చ్ చేయడం ద్వారా పాత నేరస్తులు మళ్లీ నేరం చేయకుండా అరికట్టే అవకాశం ఉందని అన్నారు. పాత నేరస్తులు ఎవరూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, నేరాలు చేయకూడదని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్లో నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ, తాడేపల్లి సిఐ బత్తుల కళ్యాణ్ రాజు, మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు, మంగళగిరి టౌన్ సిఐ వినోద్ కుమార్, తాడేపల్లి ఎస్ఐ రమేష్, దుగ్గిరాల ఎస్ఐ వెంకట్ రవి, మంగళగిరి టౌన్ ఎస్ఐ రవీంద్రనాథ్, రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావు, 100 మంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర ఉన్న డేటా ప్రకారం గతంలో నేరస్తులు ఎక్కువగా ఉండే ఏరియాస్, అలాగే నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు లేకపోతే నేరాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్న ఏరియాస్ని మనం ముందుగా ఉంచుకొని అటువంటి ఏరియాలో మనం ఒక్కసారిగా సుమారుగా 150 నుంచి 200 మంది ఆఫీసర్స్ మరియు సిబ్బందితో మనం మొత్తం ఆ ప్రదేశాన్ని మనం దిగ్బంధనం చేస్తాం. ఫస్ట్ కార్డన్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక్కొక్కటిగా మనం ఇల్లులన్నీ కూడా మనం ఏదైతే అనుమానితులు ఉండేటువంటి అవకాశం ఉందో ఆ ఇల్లులను చెక్ చేస్తాం. అలా గతంలో నేరస్తులు ఏదైతే ఉండేటువంటి ఇల్లులు ఉన్నాయో అటువంటి కూడా చెక్ చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు సుమారుగా మన దగ్గర ఉన్నటువంటి 20 మంది పాత నేరస్తులు మరియు హిస్టరీ షీటర్స్, అంటే రౌడీ షీటర్స్ కానీ, గాంజా గతంలో కేసెస్లో దొరికి తర్వాత సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ కానీ వీరందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. అలానే వాటితో పాటుగా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మనం ఒక 6 కట్-ఆఫ్స్ పెట్టి మనం సుమారుగా 150 బైక్స్ని ఏదైతే ఇర్రెగ్యులర్గా ఉన్నాయో, మన నెంబర్ ప్లేట్స్ ప్రాపర్గా లేకుండా, ప్రాపర్ రికార్డ్స్ లేకుండా,
అలానే ఈ ర్యాషన్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసేటువంటి మైనర్స్ యొక్క బైక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మరొకసారి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రాపర్గా ఎంబీ యాక్ట్ నిబంధనలు అనుసరించి ఒకటి రికార్డ్స్ మనం ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకోవటం, నెంబర్ ప్లేట్స్, అలాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, అలాగే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పవర్ బైక్స్తో ఈ ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్ ఇటువంటివి కూడా నేరమే మనకి. సో అటువంటికి పాల్పడకుండా ఉండాలనేటువంటి పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి. అలానే ఈ నేరస్తులు ఏదైతే ఉన్నారో పాత నేరస్తులు వాళ్ళని మనం పీరియాడికల్గా ఇలా చెక్ చేయడం ద్వారా వాళ్ళ తరం మళ్ళీ నేరాలు చేయకుండా మనం వాళ్ళని అరికట్టేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగా వారికి కూడా మరొకసారి పోలీస్ శాఖ నుంచి హెచ్చరిక. సో మీరు గతంలో నేరాలు చేసి షీట్ హోల్డర్స్గా ఉండి కూడా మీరు మళ్ళీ అటువంటి నేరాలు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా మీరు పాల్గొనకూడదు అనేటువంటి మెసేజ్ మేము పోలీస్ శాఖ తరఫున మీకు ఇస్తున్నాం. సో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక సురక్షితమైన ఒక సేఫ్ మంగళగిరి అనేటువంటి ఆబ్జెక్టివ్ని మనం ఎన్షూర్ చేయడం భాగంలో ఈరోజు మనం ఈ ఆపరేషన్ చేపట్టాం. సో ఏదైతే రికార్డ్స్ మనం సీజ్ చేసామో అయితే ఇందులో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది చేసినా ప్రజలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం పోలీస్ ఉద్దేశం కాదు. ఇప్పుడు ఏదైతే సీజ్ చేసిన బైక్స్ కూడా మనం ప్రాపర్గా తరోగా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి అన్నీ కూడా ప్రాపర్గా ఉండి చిన్న వైలేషన్స్ ఏమైనా ఉంటే వారికి ఎస్పెషల్లీ మైనర్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో మీరంతా కూడా ఇకపైన కూడా అన్ని కూడా ప్రాపర్గా ఎన్షూర్ చేసుకోండి. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాముల రాజు, తోట పార్థసారథి, తమ్మిశెట్టి జానకీదేవి, బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రతినిధులు బైనబోయిన శ్రీనివాస్, జేఎస్ఆర్ నాయకులు మన్నెం రమేష్, ఎండి ఇబ్రహీం, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 1986 సంవత్సరంలో 6 చిత్రాలు ఒకేసారి రజతోత్సవాలు జరుపుకున్న సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి 6 సినిమాల శత దినోత్సవం జరుపుకున్న ఒక నందమూరి బాలకృష్ణ గారికి అక్కడ నుండి ఆయన మేము 1984 అక్టోబర్ 29న పలనాటి పులి అనే సినిమా ద్వారా అభిమాన సంఘం స్థాపించాం. మా అభిమాన సంఘానికి కూడా ఈ అక్టోబర్కి 40 సంవత్సరాలు నిండుతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ బాలకృష్ణ గారు ముద్దుల కృష్ణయ్య సినిమా ఈ మంగళగిరిలో రిలీజ్ అయినప్పుడు ఒక ప్రముఖ హీరో వ్యక్తి సినిమా రిలీజ్ అయింది. ఆయన్ని 25 రోజులే ఆడింది ఆ రోజుల్లో. కానీ ముద్దుల కృష్ణయ్య 100 రోజులు ఆడిన సందర్భంలో మా గురువు గారు మన్నెం మార్కండేయులు గారు ఆ రోజు మాకు ఎంతో సహకరించి ఆ ఊరేగింపు కార్యక్రమంలో మా భైరవంశీని కానీ నాగేశ్వరరావు కానీ ఎడ్ల బండ్లు పెట్టుకొని ఊరేగింపు గత వైభవంగా చేశాం. 1986లో 6 సజ్జనోత్సవాలు జరుపుకున్నటువంటి బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ అన్నగారి వారసుడు హ్యాట్రిక్ 3 సార్లు హిందూపురం మరి బాలకృష్ణ మెల్లగారు చేశారు. అదేవిధంగా కళామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి అన్నగారికి సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో మకుటంలోని మహారాజుగా తెలుగువారి మరి రాష్ట్రం కాకుండా భారతదేశం కూడా యావత్ ప్రపంచానికి సినీ చేకూర్తులోనే మరి బాలకృష్ణ వెలుగుతున్న సందర్భాల్లో మరి ఆనాటి మంగళగిరి చరిత్ర ఉంది. అన్న ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా అదేవిధంగా బాలయ్య బాబు. మంగళగిరిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఏపీఎస్పీ గేట్ సమీపంలోని ఇందిరానగర్లో శుక్రవారం గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, ఇందిరానగర్లోని నివాస గృహాల్లో ప్రజలు ఇంటి పరిసరాల్లో నీటి తొట్టెలు, పూల కుండీలు, రోళ్లలో నిల్వ ఉన్న నీటిలో లెడ్ టార్చ్తో లార్వాని గుర్తించి నిల్వ ఉన్న నీటిని కిందకు వదిలేశారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాప్తి చెందే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కమిషనర్ అలీం బాషా, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతలాదేవి, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, ఎంపీహెచ్ఓ వెంకటేశ్వరరావు, 4వ సచివాలయ శానిటేషన్ సెక్రటరీ రాజశేఖర్, ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ సచివాలయం మంగళగిరిలో 4వ సచివాలయం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు అడిషనల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, తర్వాత ఎంపీహెచ్ఓ గారు, తర్వాత డాక్టర్ గారు, తర్వాత ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ అందరం కూడా తిరుగుతున్నాము.
ప్రతి ఇంటిలో కూడా కొంతమంది నీళ్లు నిల్వ చేయడం వల్ల వాళ్ళకి తెలియకుండా చిన్న చిన్న ఇప్పుడు మన రోళ్ళు కావచ్చు, చిన్న వాటర్ చిన్న టబ్స్ కావచ్చు, చిన్న చిన్న మగ్స్ కావచ్చు, పూల కుండీలు కావచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ వెనక ఉన్న వాటర్ పాయింట్స్ కావచ్చు, ఇటువంటి చోట్ల నీళ్లు నిలవడం వల్ల డెంగ్యూ దోమ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేసి ప్రజలకు తెలియజెప్పడం జరుగుతుంది. ఇదంతా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనకు తెలియకుండా వాటర్ మనం స్టోర్ చేస్తూ ఉంటాము. దానివల్ల మనకు ఈ డెంగ్యూ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఫ్రైడే డ్రై డే పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కువగా అక్కడక్కడ ఈ పిచ్చి చెట్లు ఖాళీ స్థలాలు ఉండటము, ఖాళీ స్థలాల యజమానులు అనేవాళ్ళు వాటిని పట్టించుకోకపోవటం వల్ల ఆ పరిసరాలన్నీ కూడా పిచ్చి చెట్లు అవి మొలిచి, దానికి తోడు అటు ఇటు వెళ్ళే పాదచారులు చెత్త వేయటం వల్ల అవి కొంచెము చూడటానికి కానీ చెత్తపరంగా కానీ ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. అది ఖాళీ స్థలాల వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఈ స్థలాలను శుభ్రం చేసుకొని దాని చుట్టూతో చిన్న కంచెను ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక చూడటానికి పరిశుభ్రంగా ఉంటుంది, చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంటుంది. ఇదొకటి మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దాంతోపాటు ఫ్రైడే డ్రై డే కూడా ఈరోజు అబ్జర్వ్ చేయబడుతుంది. ప్రతి ఇంటికి తెలియచేసేది ఏంటంటే, మహిళలందరికీ కూడా ఈ యొక్క డెంగ్యూ వ్యాధి అనేది మురుగునీళ్ళలో కన్నా కూడా మంచినీటిలో పెరిగే దోమల వల్ల వ్యాప్తి చెందిద్ది. ఆ మంచినీరు అనేది మనం నిల్వ పెట్టుకునే మన ఇంటిలో అవసరాల కోసము బిందెల్లో కావచ్చు, లేకపోతే తొట్టుల్లో కావచ్చు, నిలబెట్టుకునే నీళ్ళల్లో నుంచే ఈ వ్యాప్తి చెందిద్ది. కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా మీరు పట్టుకునేటప్పుడు ఒకసారి శుభ్రం చేసుకొని ఆరబెట్టుకున్నాక మరలా ఫ్రెష్ వాటర్ పట్టుకోండి. ఇలాంటి కొన్ని జాగ్రత్తల వల్ల మనము ఈ డెంగ్యూ వ్యాధి నుంచి మన పిల్లల్ని మనల్ని కాపాడుకోవటం జరిగిద్దని తెలియజేస్తుంది. సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే, మనకి పూల కుండీల్లో కానీ లేకపోతే గాబుల్లో కానీ టైర్లలో ఈ కోకోనట్ షెల్స్లో వాటర్ కనుక నిల్వ ఉంటే అవి వెంటనే పారబోయాలి. ఎందుకంటే డెంగ్యూ దోమ అనేది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. అండ్ డే బైటింగ్ మస్కిటో అంటారు, పొద్దున పూట కుట్టే మస్కిటో వల్ల మనకి ఈ డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, బాగా హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఒంటి మీద దద్దుర్లు ఉంటాయి, వాంతులు అవుతాయి. సో ఇలాంటి లక్షణాలు ఏవి కనబడ్డా సొంతగా మీరు వైద్యం చేసుకోవడం, ఈ మెడికల్ షాప్స్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తెచ్చుకొని అలా దయచేసి వాడద్దు. దగ్గరలో మనకి అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి గవర్నమెంట్వి, మనకు అన్ని రకాల ఫీవర్కి సంబంధించిన టెస్ట్లు మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మెయిన్గా 3 మంగళగిరి VTJM అండ్ IVTR డిగ్రీ కాలేజ్లో ఫౌండర్స్ డే వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక VTJM అండ్ IVTR డిగ్రీ కళాశాల నందు 48వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గొడవర్తి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల మాజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ గోలి రామ్మోహన్ రావు ప్రసంగిస్తూ, మొట్టమొదట ఈ కళాశాలలో BA, BCom ఎయిడెడ్ కోర్సులు మాత్రమే ప్రారంభించబడినాయని, ఆ తదనంతరం BSc, BCom కంప్యూటర్స్ కోర్సులు ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కళాశాలను నడిపించడం జరిగిందని, మంగళగిరి పట్టణంలోనే నియోజకవర్గ స్థాయిలో మొట్టమొదటి డిగ్రీ కళాశాల VTJM డిగ్రీ కళాశాల అని తెలియజేశారు. సందర్భంగా CK జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ J పాండురంగారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంజి చిరంజీవి, కళాశాల కరెస్పాండెంట్ ప్రెసిడెంట్ వెనిగల్ల వెంకట తాతారావు, ఇసునూరి చంద్రమోహన్ తదితరులు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ కొల్లి నాగేశ్వరరావు, కళాశాల డీన్ దామల నరసింహం, కమిటీ మెంబర్ నరసింహమూర్తి, పూర్వ ప్రిన్సిపల్స్ అందే రామ్మోహన్ రావు, GB ఫ్రాంక్లిన్, నిర్మల కుమారి, కామర్స్ అధ్యాపకులు AT రాయుడు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత పడమటి బిల్డింగ్ కూడా స్లాబ్ అంతా పడిపోయి ఎప్పుడు పడుతుందో తెలియని స్థితిలో ఉంటే దాన్ని కూడా మళ్ళీ పూర్తిగా కొత్త స్లాబ్ వేసి దాన్ని కూడా పునరుద్ధరించడం కూడా జరిగింది. ఆ తర్వాత 2000 ఈ కళామందిరం మన విద్యార్థులకి ఒక సెమినార్ హాలు, కళా ప్రాంగణం లాంటివి కావాలనే ఉద్దేశంతో మురుగుడు హనుమంతరావు గారిని అప్రోచ్ అయితే ఆయన ఎమ్మెల్యే నిధుల నుండి 15 లక్షలు ఇచ్చి ఈ కళా మందిరం నిర్మాణానికి ఆయన సహాయం చేయటం కూడా జరిగింది. ఆయన పేరు కూడా కళా మందిరం పెట్టడం కూడా జరిగింది. అట్లాగే పైన డైనింగ్ హాల్, దానికి మన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల్ గారు 5 లక్షలు ఇచ్చారు. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఈ కళామందిరం అద్దెకిచ్చి అద్దెలతోనే పైన కట్టడం జరిగింది. మిగతాదంతా ఈ ఏ కళాశాల అయినా మంచి పేరు రావాలంటే ముఖ్యంగా 2 కావాలి. ఒకటి క్రమశిక్షణ ఉండాలి కళాశాల, డిసిప్లిన్. రెండోది రిజల్ట్స్ బాగా ఉండాలి, పరీక్షల్లో బాగా ఉత్తీర్ణులు ఎక్కువ మంది ఉండాలి. ఆ 2 ఉంటే కళాశాలకు మంచి పేరు వస్తుంది. ఆ రకంగా
క్రమశిక్షణ, నేను వచ్చినప్పుడు అయితే క్రమశిక్షణ సరిగా ఉండేది కాదు. స్టూడెంట్స్ కొట్టుకోవటం, అలా గొడవలు రేయటం జరిగేది కళాశాలలో. ఆ సందర్భంగా నేను ప్రిన్సిపాల్ గారు అందే రామమోహన్ గారు కలిసి ఎవరన్నా ఇలాంటి గొడవలకు పాల్పడితే వెంటనే పోలీస్కి అప్పచేయటమే, అలా ఒక స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో కావడంతో మన వారసులు, మన పెద్దలు ఏదైతే సదుద్దేశంతో ఇక్కడ కళాశాల మన చేనేత వృత్తికి కానీ బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకి ఉపయోగపరంగా స్థాపించబడిన ఈ కళాశాల చాలా ప్రవృద్ధి చెంది ఇంత మంచి పేరు సంపాదించుకుంది. వారి వారసులుగా మేము కూడా మా వంతు కృషి చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాము. దానంతటికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. చదివిన టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. స్టూడెంట్స్ కూడా మీరందరూ కూడా వారి సూచనలు పాటించి ఇంకా ప్రగతి పదంలోకి మరి ఆ రోజు ఎంతో కృషి చేస్తారు. మంగళగిరి వాసి అయినటువంటి ఎస్ లక్ష్మణ గారు IAS, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన ద్వారా ఈ కాలేజీ స్థాపించడం అనేది జరిగింది. 1977వ సంవత్సరంలో మొట్టమొదటిగా కాలేజీ ప్రారంభోత్సవానికి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జలగం వెంగళరావు గారు, ఆనాటి కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ అయినటువంటి మోహన్ కందా గారు, ఎస్ లక్ష్మణ గారు, వీళ్ళంతా కూడా ఇచ్చేశారు. వేముపల్లి శ్రీకృష్ణ గారు ఆనాడు ఎమ్మెల్యే గారు, ఆయన యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆయన సపోర్ట్తోనే ఈ కాలేజీ స్థాపన. ఈ కళాశాల అప్పుడు మా బోటి పేదరికంలో పుట్టిన విద్యార్థులకి చదువుకోవడానికి సులభంగా, ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర చదివించే ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో మా బోటి వాళ్ళకి అండగా ఉండి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి చాలా ఉపయోగపడ్డ కళాశాల. ఈరోజు మనకి చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద స్కూళ్ళు, ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ సెక్టార్లో వచ్చిన సందర్భంగా మీ అందరికీ అవగాహన లేదు. కానీ నిజంగా ఇక్కడ ఉన్న మా గురువులు ఫ్రాంక్లిన్ గారు కానీ, రాయుడు గారు కానీ, మా టీచర్. చేనేత కార్మికుల గురించి మంత్రి సవిత వ్యంగ్యంగా మాట్లాడడం తగదని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు సిపిఎం కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి గతం నుంచి ఆందోళన చేస్తే మొన్న ఆగస్టు 7వ తేదీన 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విషయం మీద కూడా జీవో కావాలని చెప్పి అడిగినప్పుడు ఇంకా జీవో రాలేదు, జీవో వస్తుందని చెప్పారు. ఇంకో అంశం ఏంటంటే పక్కాగా చేనేత కార్మికునికి ఇల్లుండి ఆ ఇంట్లో మగ్గం ఉంటేనే ఇది వర్తిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో మనం పరిశీలించినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా చేనేత కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తెలుగునాడు చేనేత కార్మిక సంఘం కూడా అనేక ఆందోళనలు చేసింది. ప్రతి చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేతను నేస్తామని చెప్పి పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగునాడు చేనేత కార్మికం చేస్తే ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత అసలు నేతను నేస్తం ఇవ్వను అనే పద్ధతిలో మంత్రి గారు మాట్లాడటం అనేది ఇది చాలా బాధాకరమైన అంశం. ఏరు దాటినాక బోడి మల్లయ్య అన్నట్టుగా ఉంది. ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు. అందుకని ప్రతి చేనేత కార్మికులు నేత నేస్తం అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత అనేది సొంత ఇల్లుండి వాళ్ళు మగ్గాల షెడ్లో నేత నేసుకుంటే వాళ్ళకి కూడా ఇది వర్తించదని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా చేనేత సహకార సంఘాలు మొత్తం కూడా బోగస్ సంఘాలు ఉన్నాయి. బోగస్ సంఘాలని రద్దు చేసి పనిచేస్తున్న సంఘాలకి వాళ్ళకి రాయితీలు కల్పించాలని చెప్పినప్పుడు ఇది ఇక్కడ మాట్లాడేది కాదు, మీరు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో మాట్లాడాలని చెప్పి చెప్పడం జరిగింది. మంత్రిగా ఉన్నటువంటి సవితా గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలు మొత్తం పరిష్కరించాలి తప్ప ఇట్లా మాట్లాడడం కూడా సరైనది కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా మేము
అభిప్రాయపడుతూ ఉన్నాం. ఈ ఆధార పథకం అనేటటువంటిది గతంలోనే మేము దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరపడం జరిగింది. ఇది కేవలం దళాలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇవాళ వృత్తి పరికరాలు లేకుండా చేనేత కార్మికులు ఎవరూ లేరు. ఈరోజు వేలాది మంది చేనేత కార్మికులు వృత్తి మానివేయడం వల్ల కేవలం వేలాది పరికరాలు మగ్గాలన్నీ కూడా మూలన పడి ఉన్నాయి. చాలా ఈ ఆధార పథకం అనేది దళారులు బాగు చేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఆ విధంగా అది కూడా పనికిరాదు. అంతేకాకుండా ఈ కామర్స్ ద్వారా మీకు వస్త్రాలు ఎగుమతి చేపిస్తామని చెప్పేసి, మీకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని చెప్పేసి పనికిరానటువంటి పథకాలు చెప్తా ఉన్నారు. ఇవాళ వృత్తి నైపుణ్యం లేనటువంటి చేనేత కార్మికులు ఎవరూ లేరు. ఈ గతంలో వీళ్ళు వ్యూవర్ సర్వీస్ సెంటర్ ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదో ఒక 5-6 రంగులు వచ్చేసి డైయింగ్ నేర్పడం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి. ఆ విధంగా ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం అధికారులు, కూటమి నాయకులు నిర్వహించారు. మండలంలో మొత్తం 18 గ్రామాలకు గాను 4000 మొక్కలను పంపిణీ చేసి ఆయా పంచాయతీ పరిధిలో నాటించారు. టేకు, నేరేడు, ఉసిరి, దానిమ్మ, వేప, గానుగ వంటి మొక్కలను కూటమి నాయకులు, అధికారులు, విద్యార్థులు కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీపీ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, గ్రామ సర్పంచ్ వానావత్ ఖుషీభాయ్, బీజేపీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, కొంగర జోగేంద్ర ప్రసాద్, మెగావత్ శంకర్ నాయక్, నక్కా చిరంజీవి, మెగావత్ వెంకటేశ్వరరావు నాయక్, పంచాయతీ కార్యదర్శి శరత్, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, మధువాల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కూడా ఇప్పుడు మనం ఎట్లయితే మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నామో అక్కడ ఆక్సిజన్ కూడా కొన్ని రోజుల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చెట్లు నరికేయటం, మరి అన్ని గృహాలుగా ఏర్పడటం, అన్ని ప్రదేశాలు వీటన్నిటి కూడా మనం గ్రామీణ ప్రాంతంలో అయినా సరే మనం చెట్లు పెంచి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. దీన్ని పాఠశాల స్థాయి నుంచి కూడా విద్యార్థులు అందరికి కూడా మనం ప్రతి ఇంటికి ఒక మొక్క పెంచాలనేది మరి ఒక పద్ధతి ప్రకారంగా అందరం కూడా అమలు జరిపితే మరి దాని ప్రకారంగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎన్జిఓస్ కానీ మరి గ్రామంలో ప్రజల్ని అట్లాగే ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అందరిని కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని పెద్దలు చెప్పినట్లుగా నిరంతరంగా కొనసాగించి దాన్ని మనం కాపాడుకుంటే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరియు ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక నుంచి కంటిన్యూగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కంటిన్యూగా జరపాల్సి వస్తుంది. ముఖ్యంగా నేను ముందు చెప్పేది అంటే మొక్కలు నాటుతున్నాము, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ పర్యవేక్షణ కొరకు పంచాయతీ సిబ్బంది కానీ పంచాయతీ యాజమాన్యం ఇక్కడ దీన్ని ట్రీ గార్డ్స్ మరి దీన్ని చూసుకోవడానికి ఒక మనిషిని కనుక కేటాయించినట్లయితే అది కూడా మేము పార్టీ వాళ్ళకి కూడా తెలియజేస్తాం. వాళ్ళకు కూడా ఏదైనా ఇది కొంత వేతనాన్ని వేసి ప్రైవేట్గానైనా మనం పెట్టుకుంటే ఇప్పుడు ఎట్లయితే అవుట్ సోర్సింగ్ పెట్టుకుంటున్నాం ప్రైవేట్ గానే కూడా పెట్టుకొని దీన్ని సంరక్షణ కొరకు ఒక సిబ్బందిని కనుక ఏర్పాటు చేసినట్టయితే మనం చేసే ఈ కార్యక్రమానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. స్వచ్ఛతా హీ సేవ అనే సిద్ధాంతం నుండి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా నిర్వహించవలసిందిగా అన్ని రాష్ట్రాలకి విజ్ఞప్తి చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి పంచాయతీ వారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ వన మహోత్సవం కార్యక్రమం ఏదో 4 మొక్కలు పెట్టగానే సరిపోదు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపాలంటే దీన్ని పోషణ, సంరక్షణ అలాగే పెంపకం ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తే ఆటోమేటిక్గా గ్రీనరీ డెవలప్ అవుతుంది, వెజిటేషన్ డెవలప్ అవుతుంది, ఆక్సిజన్ మనకు కావాల్సిన సమాజానికి మన పర్యావరణానికి కావాల్సిన ఆక్సిజన్ని ఈ మహావృక్షాలు ఈ వృక్షాలు మనకి అందిస్తాయి. మనం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఖుషీబాయి గారికి, దుగ్గిరాల మండలం గొడవరు గ్రామంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి ఏడీఏ ఎన్ ఉషారాణి హాజరయ్యారు. ముఖ్యంగా ఊరి పేరులో 5% వేపగింజల కషాయం తయారు ఉపయోగాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, ఆలా రమేష్ బాబు,
విఏఏ పవన్ కుమార్, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఏ ఉషారాణి మాట్లాడారు. మరి ఎక్కువగా మనం పురుగు మందుల మీద ఆధారపడుతున్నాము. దానివల్ల వాతావరణం కలుషితమవుతుంది. మరి ఆ పురుగు మందులు స్ప్రేయింగ్ చేస్తున్నటువంటి రైతుల యొక్క ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వేపగింజల కషాయాన్ని 20 కేజీలు 100 లీటర్ల నీళ్ళల్లో లేదా 50 లీటర్ల 5 కేజీల వేపగింజల్ని 20 లీటర్ల నీళ్ళల్లో మనం ఒక రాత్రంతా నానబెట్టి దాన్ని 200 లీటర్లో మరి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కనుక ఈ వేపగింజల కషాయాన్ని చల్లటం వల్ల మొదటిగా మనకు వచ్చేటువంటి నామ్ పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ మరి అది గుడ్లు పెట్టదు. అలాగే పెట్టిన గుడ్లు కూడా పిగిలి చేదు రసాన్ని తాగలేక చచ్చిపోతాయి. కాబట్టి మరి ఈ కషాయాన్ని మొట్టమొదటిగా చల్లుకోవడం వల్ల తర్వాత చల్లుకునేటువంటి పురుగు మందుల యొక్క అవసరం అనేది తగ్గిపోతుంది. కనుక ఈ పొలంబడి కార్యక్రమంలో రైతులు పొలంలోని పరిసరాలను పరిశీలించి మంచి పురుగులు అంటే మిత్ర పురుగులు ఎలా ఉన్నాయి, హాని కలిగించే పురుగులు ఎలా ఉన్నాయి, వాటి రేషియో ఎలా ఉంది, నిజంగా మనం పురుగు మందుల్ని ఆ టైంలో మనం స్ప్రే చేయాలా వద్దా, వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని రైతే మరి ఒక నిర్ణయం చేసుకునేటువంటి అవగాహన కల్పించడానికి పొలంబడి అనేటువంటి కాన్సెప్ట్ని రైతు స్థాయిలో మనం ప్రాక్టికల్గా చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన గంగాశ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్కు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జాతీయ సాహితీ పురస్కారం లభించింది. విజయవాడలో జరిగే గిడుగు రామ్మూర్తి జయంతి పురస్కరించుకుని రమేష్ పురస్కారం అందుకున్నారు. మొత్తం 32 మందిలో రమేష్ ఎంపికయ్యారు. గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్, నవ్యాంధ్ర శీతల సంఘం, శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత బీకి కృష్ణ, మల్లితీగ పత్రిక సంపాదకులు, కలిమి, గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు క్రాంతి కృష్ణ, టీడీపీ నాయకులు చందు జనార్దన్, హోమం రైట్స్ కమిషనర్ ఎంవి రాజారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా చిలువూరుకు చెందిన యాళ్ల జయలక్ష్మి, ఎడ్ల వెంకట్రావు, పీనపాటి జీవన్, మన్నెం మౌలయ్య, గద్దె శ్రీనివాసరావు, ముసునూరి కరుణ, ఎడ్ల రామారావు, చల్లపల్లి జగదీష్, తోటకూర సీతారామయ్య, పుచ్చకాయల భవానీ, పసుపులేటి నాగేశ్వరి, రాష్ట్ర మంత్రి జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, రాయపాటి అరుణ, నాసా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మంగళగిరి నాయకులు తిరుసలశెట్టి కొండలరావులు రమేష్కు అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు పాత మంగళగిరి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మున్నంగి శివశేషగిరిరావు, కె పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మాకు ఇంకా చేయాల్సిన నాయ బ్రాహ్మణులకి, చౌరవృత్తిదారులకి, అలాగే షాపులు ఉన్న ఎయిర్ కండిషనర్స్ కూడా 200 యూనిట్లు కరెంటు విద్యుత్తును అమలు చేస్తానని ఇంతకుముందే చెప్పున్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా అమలు చేస్తారని, వారికి కొద్ది రోజుల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే 50 సంవత్సరాలు నిండిన వృత్తిలో పనిచేసే ప్రతి వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కూడా తప్పనిసరిగా చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో నాయ బ్రాహ్మణుల సంక్షేమానికి వారు చేసిన సేవను ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే మంగళగిరి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం, అలాగే మంగళగిరి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గౌరవప్రదంగా ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు డాక్టర్ జి విశ్వనాథన్, శంకర్ విశ్వనాథన్. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు విఐటి తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్వి కోటారెడ్డి, డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి పాల్గొన్నారు. తుళ్లూరులోని కేవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 613 మంది విద్యార్థిని విద్యార్థులు అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకం శుక్రవారం ఎక్కువ మంది పిల్లలు
95% మంది స్కూల్లోనే భోజనం చేస్తారు. మిగతా రోజులలో పులిహార మెనూ పెట్టే రోజు 80% కన్నా పిల్లలు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం మెనూ మార్చి వైట్ రైస్ ఏర్పాటు చేస్తే అన్ని రోజులలో కూడా 95% మంది భోజనం చేస్తారు. ఈ విషయంపై విద్యార్థులు అభిప్రాయాలను సిటీ న్యూస్కు తెలిపారు. అనంతరం స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు మాట్లాడారు. 9th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ మేము రోజు బాగానే అన్నం తింటున్నాము. ఇక్కడ బాగానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు. మా హెచ్ఎం సార్ అన్నీ బాగానే చూసుకుంటున్నారు. ఇక్కడ తింటుంటే మాకు చాలా స్ట్రెంత్ వస్తుంది, బాగా చదువుకోవాలనిపిస్తుంది. నా పేరు షేక్ సనా కౌసార్, 9th B క్లాస్ చదువుతున్నా. అక్షయ పాత్ర భోజనం రోజు బాగుంటుంది. 6 రకాల విటమిన్స్ అన్నీ వస్తున్నాయి. మా హెచ్ఎం సార్ బాగానే చూసుకుంటున్నారు భోజనాలన్నీ. అంతే సార్. ప్రసన్న కుమారి, నేను 9th క్లాస్ B సెక్షన్ చదువుతున్నాను. ఇక్కడ రోజు అక్షయ పాత్ర అన్నం వస్తుంది. అక్షయ పాత్ర ఫుడ్ చాలా బాగుంటుంది. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వేడిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మధ్యాహ్న భోజనం అనేటటువంటిది హాజరైన వారిలో దాదాపుగా 80 నుంచి 90% వరకు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మెనూ ప్రకారం శుక్రవారం పూట పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటున్నారు, 90 to 95% ఆ విధంగా. అలాగే మిగతా రోజులు 80% దాకా తీసుకుంటున్నారు. పిల్లలను కూడా అవేర్నెస్ పెంచుతున్నాము, సాధ్యమైనంత ఎక్కువ మంది భోజనం చేసేట్టుగా. కొన్ని చిన్న ఇబ్బందుల మూలంగా పులిహార రోజు కానివ్వండి, ఇట్లా కొద్దిగా పిల్లలు కొద్దిగా తక్కువ ఇష్టపడుతున్నారు, అన్నం రోజు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకని మెనూను కూడా కొద్దిగా అట్లానే మంచి నాణ్యమైనటువంటి బియ్యం కోసం వీటి కోసం రకరకాలైనటువంటి ప్రతిపాదనలు కూడా అధికార యంత్రాంగం అనేటటువంటి తయారు చేస్తున్నారు. అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది పిల్లలు తినేటట్టుగా, ఎందుకంటే మంచి పోషకాహార విలువలు మనకి అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. చాలా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో రుచిగా శుచిగా మంచిగా ఉంటున్నాయి. కాబట్టి మనం కూడా ఎక్కువ మంది పిల్లలు తిని పౌష్టికాహారానికి ఈ మధ్యాహ్న భోజన పథకం ఉపయోగపడేటట్టుగా మన విద్యార్థులను ప్రోత్సహించడం అనేటటువంటి జరుగుతుంది. నవలూరు షారోడ్ అనాథ శరణాలయంలో జనసేన నాయకులు చిట్టెం అవినాష్ జన్మదినోత్సవం సందర్భంగా రవితేజ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన బాలబాలికలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లింగినేని రవితేజ, అనపర్తి సుకుమార్, వంశీకృష్ణ, ఎం సురేష్, ఎం రవి, బుయ్యూరు శివ, ఎస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఒకే మాట ఒకే దారిలో అన్నయ్య మాటనే అవినాష్ అన్నయ్య నడుస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకి పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. తను నడుస్తూ పార్టీలో కీలకమైన ముఖ్య పదవులు అనుభవించకపోయినా సరే పార్టీ కోసం అహర్నిశలు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై వ్రతాలు నిర్వహించారు. వ్రత విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు వివరించారు. మన మంగళాద్రిలో వేయించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక లక్ష్మీ వ్రతం జరిగింది. దాదాపుగా ఒక 450 మంది భక్తుల వరకు పాల్గొన్నారు. వారికి పూజా సామాగ్రి అన్నీ కూడా గుడి తరపున ఉచితంగా సమర్పించడం జరిగింది. అందరి చేత ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం చేయించి అందరికీ అన్నప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది. సువర్ణ దివ్యం అంతపుష్పాంజలిం సమర్పయామి. కలశం దగ్గర రూపు దగ్గర వేసి నమస్కారం చేయండి. పట్టుకుంటున్నారా? కుడి చేతి కట్టుకోండి. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం నాయకులు చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, రామనాథం పూర్ణచంద్రరావు, దామర్ల కనకలింగేశ్వరరావు, వెనిగల్ల హనుమంతరావు, చిలుకూరి వీరాంజనేయులు, కొల్లి శివాజీ తదితరులు పాల్గొన్నారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఇప్పుడు చేసుకుంటున్నాం. మరి ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలంటే మరి సౌభాగ్యం, మరి అట్లాగే ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రతి మహిళలు కూడా భావించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ద్వారా అందరూ వారితో పాటు మంగళగిరి పరిసరాల గ్రామాల ప్రజలందరూ కూడా
అష్టైశ్వర్య సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మన సంఘం తరపున కోరుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే 1/10/2024 ఆదివారం ఆఖరి ఆదివారం నాడు మరి పోలేరమ్మ అమ్మవారి బోనాల పండుగ కూడా చేయడానికి నిర్ణయించాం. ఈ కార్యక్రమంలో మహిళా మనులందరూ కూడా పాల్గొని చాలా చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సంఘం ఆధ్వర్యంలో మన దేవస్థానంలో కులమతాలకు అతీతంగా ఈ సామూహిక వ్రతాలు జరపాలని చెప్పి జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సామూహిక వ్రతాల్లో పాల్గొని ప్రతి సంవత్సరం స్వామివారి కృపకు పాత్రలు కావాలని మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధ సంఘం తరఫున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి వారు ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు విరివిగా చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో సుమంగళిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మహిళలందరూ విరివిగా వచ్చి చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పాత మంగళగిరి హుసేన్ కట్ట వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు వాగా ప్రభావతి పర్యవేక్షించారు. మంగళగిరి పోలేరమ్మ గుడిలో సెప్టెంబర్ 1వ తేదీన పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన పోలేరమ్మ అమ్మవారికి జాతర మహోత్సవం జరుగుతోందని సంఘం ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి, నాయకులు వంగర పెదలక్ష్మయ్య తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు సిటీ న్యూస్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చింతక్రింది కనకయ్య, రామనాథం పూర్ణచంద్రరావు, గంజి రవీంద్రనాథ్, మునుగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న గ్రామదేవత అమ్మవారి పోలేరమ్మ బోనాలు 1/9 అనగా ఆదివారం రోజు మరి పట్టణంలో నుంచి అనేక మంది ప్రముఖులతోటి బాణాసంచ కాల్పులతోటి మరి తప్పెట్లో మేళతాళాలతోటి బోనాలు చేయడం తీసుకురావడం జరుగుతూ ఉంది. పట్టణంలో 3 బోనాలని సమర్పించడం జరుగుతుంటుంది. ఈ 3 బోనాలు కూడా మంచి మేళతాళాలతో తప్పెట్లతో విచిత్ర వేషధారణలతో మరి నిర్వహించడం జరుగుతుంది. మంగళగిరి చుట్టుపక్కల ప్రజలు మొత్తం కూడా అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా. మాయితీకి వచ్చిన శాలివాహనుల నుంచి మనం తొలి బోనం తీసుకోవడం, తర్వాత మరి ఈ బోనాలన్నీ కూడా నాంచారమ్మ తల్లి దగ్గర కూడా మన నాగారమ్మ దేవత దగ్గర కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు అందరిలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నారు.